పశ్చిమ బెంగాల్లో మమతా బేగంకి 81 స్థానాలు అయితే వచ్చాయి. కాంగ్రెస్కి ఎన్ని వచ్చాయంటే 2 వచ్చాయి. అది కూడా బార్డర్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు అవ్వడం చేత రోహింగ్యాలందరూ అక్కడ ముస్లిం క్యాండిడేట్లకి ఓట్లు గుద్దారు. మొత్తానికి అక్కడ బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్ 3 పార్టీలు ఉండడం వల్ల ఓటు చీలిపోయి ఆ ఇద్దరు గెలవడం జరిగింది. టీఎంసీ అభ్యర్థుల చేతిలో వీళ్ళు ఓడిపోయారు. అంటే టీఎంసీకి ఓట్లు ఎక్కువ పడ్డాయి, కాంగ్రెస్కి ఎక్కువ పడ్డాయి. వీళ్ళిద్దరే పోటీ పడ్డారు. అంటే ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తున్నది ఏంటంటే రోహింగ్యాలు, ముస్లిమ్స్ అందరూ ఒకటే. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏడుపు ఏంటంటే, దీదీ నువ్వు కనీసం ఒక 120 స్థానాలు తీసుకొస్తే, కనీసం నాకు ఒక 30 స్థానాలు వస్తే ఇద్దరం కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవాళ్ళము. కానీ నా 2 స్థానాలు నీకు ఇచ్చినా సరే 83కి మించవు, కాబట్టి ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది అని రాహుల్ గాంధీ మమతా బేగంకి ఫోన్ చేసి అంటున్నాడంట. మమతా బేగం చెబుతున్నది ఏంటి అంటే, ఇక్కడ ఓటు చోరీ జరిగింది, 100 స్థానాల వరకు బీజేపీ ఓటు చోరీ చేసింది, నాకు పడాల్సినటువంటి ఓట్లని ఇక్కడ ఎస్ఐఆర్ ద్వారా తీసేసిందంటే దానికి రాహుల్ గాంధీ అవునవును కరెక్టే, మహారాష్ట్రలో మేము ఓడిపోవడానికి కారణం అదే, హర్యానాలో ఓడిపోవడానికి కారణం అదే, ఢిల్లీలో ఓడిపోవడానికి కారణం అదే అని ఈ రాహుల్ గాంధీ వచ్చేసి మమతా బేగంతో మాట్లాడుతూ కన్నీరు మున్నీరు అయ్యాడంట. ఇది వాస్తవం, ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన, నేనేదో సరదాకి చెబుతున్నటువంటిది కాదు. అంటే ఎలా ఉన్నారో వీళ్ళు చూడండి. దేశం కోసం ఎవ్వడికి ఆలోచన లేదు. ఈ దేశం అంటేనే అసలు వాళ్ళకి పడదు. చైనా కోసం పాకులాడంటారా అంటే పాకులాడతారు. పాకిస్తాన్ గురించి, బంగ్లాదేశ్ గురించి పనిచేయమంటే ఇక్కడ శ్రామికులుగా పనిచేస్తారు. కానీ ఈ దేశం గురించి కనీసం మాట్లాడంటారంటే మాట్లాడరు, కనీసం ఆలోచన కూడా చేయరు. ఇలాంటి పార్టీలు ఇన్ని రోజులు మనం నెత్తినెక్కించుకున్నాం. ఇప్పటికీ అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపిస్తున్నారు కాంగ్రెస్ని.